కనుక జరిగితే వరదలు గండికొట్టినాయని అనుకోవాలా? లేదు, చేస్తారు ఘనంగానే చేస్తారు. అప్పటికి అయిపోతుంది, వరదలే ఉంది, ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి టైం ఉంది, అయిపోద్ది, చేసేస్తారు, ఘనంగానే చేస్తారు. దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ వరుసగా అధికారంలోకి రాగానే వరుసగా విపత్కర పరిస్థితులు, మొన్న కర్నూలులో ఇలాగే వర్షాలు ఇబ్బందులు, అప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళారు. వ్యవస్థలను గాలిలో పెడదాం అని అనుకుంటున్న టైంలో ఆ దాడులు కానీ ఈ హత్యలు కానీ జరగడం, సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ వరదలు, మధ్య మధ్యలో ఏ రాజకీయ ఇబ్బందులు, అంటే ఎక్కడ ప్రశాంతత లేదు. ఎలా చూడాలి దీన్ని? మీరు అట్లా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 3 పూట్ల కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారు, నిద్రపోతున్నారు, ప్రశాంతంగా ఒక సేఫ్ హ్యాండ్స్ లో రాష్ట్రం ఉందని ఫీల్ అవుతున్నారు అన్నదే రేపు 100 రోజుల తర్వాత చూపెట్టే. ఈ 3 నెలల్లోనే చాలా జరిగినాయి. మన మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధం అవడం కానీ, కర్నూలు వరదలు కానీ, ఇప్పుడు ఈ వరదలు కానీ, అంటే ఎక్కడ కనిపించింది ప్రశాంత్ అనేది? అసలు దాంట్లో కూడా జగన్ వల్లనే తప్పు జరిగింది. ఇప్పుడు హత్యలు జరిగినాయి, రాజకీయ హత్యలు జరిగినాయి, జగన్ వల్లనే, మర్డర్లు రోడ్డు మీద నరికేశారు, అవి కూడా జగన్ వల్లనే జరిగినాయి. వాళ్ళు కవ్వించడం వల్లే జరిగింది. అంటే ఇంకా వాళ్ళు రాక్షస రాజ్యం వైపు తీసుకెళ్తుంటే కాపాడుతున్నటువంటి యోధుడి కిందనే చంద్రబాబు. అనకాపల్లి ఫార్మాసెజ్ అది కూడా పెద్ద ప్రమాదమే, చిన్నదేం కాదు. ఎక్కడ ప్రశాంతత కనిపిస్తోంది? బేసిక్ గా ఇంత పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, వాటిని సృష్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వెళ్తాది రేపు. అంటే ప్రమాదాలు విపత్తులు కూడా ప్రతిపక్షం సృష్టిస్తుందా? అంతే కదా. ఇప్పుడు వరద ఏమన్నారు, కొడమేరు వరద, జలాశయాలు పట్టించుకోలేదు, దాని వలన అన్నటువంటిది. జలాశయాలు పట్టించుకోలేదు కాదు,